ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు పెట్టుకొని మ్యాజిక్ చేసినట్టు అబ్రకదాబ్రా అనగానే వెంటనే ఫుడ్ అనేది రెడీ అయిపోతే ఎంతో బాగుంటుంది కదా. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు తేజస్విని. ఐ నో ఇట్స్ బీన్ అ లాంగ్ టైం. చాలా రోజులుగా నేను లాంగ్ వీడియోస్ అనేవి పెట్టడానికి అవ్వలేదు. బికాజ్ నా వర్క్తోని అండ్ నేను మేనేజ్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది అయింది. ఇప్పటి నుంచి అయితే మాత్రం నేను మీకోసం రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అనేవి పెడతాను. స్టార్టింగ్ విత్ దిస్, ఈరోజు నేను మీతో వీడియోలోని నా ఫేవరెట్ రామెన్ బౌల్ రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీస్ అండ్ నేను చేసిన దాంట్లో బెస్ట్ రెసిపీస్ అని నేను చెప్తాను. ఇంగ్రీడియంట్స్ అనేవి మీ చాయిస్, మీరు ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం క్యారెట్స్, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, బ్రాకలీ, టోఫు, చికెన్ అండ్ ఎగ్ అనేది తీసుకున్నాను. అలాంగ్ విత్ దాట్ కొరియన్ నూడిల్స్ అనేవి తీసుకున్నాను. ఇవి రెడీమేడ్ నూడిల్స్. దీనివల్ల రామెన్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రామెన్ అనేది 4 పార్ట్స్లో రెడీ అవుతుంది. ఫస్ట్ వచ్చి స్టాక్ ప్రిపరేషన్. ముందుగా అయితే మాత్రం కొంచెం వాటర్లో నూడిల్స్ అండ్ వాళ్ళు ఇచ్చే సీజనింగ్ పౌడర్ని వేసుకొని స్టాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ స్టాక్ ప్రిపరేషన్లో అడిషనల్గా మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సీజనింగ్ పౌడర్ అనేది అంతే టేస్టీగా ఉంటుంది. నేనైతే మాత్రం ఇక్కడ చికెన్ ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు నచ్చితే ఏ ఫ్లేవర్ అయినా చూస్ చేసుకోవచ్చు. రామెన్లో సెకండ్ పార్ట్ వచ్చి టాపింగ్స్ ప్రిపరేషన్ అనమాట. దీనికోసం అయితే మాత్రం కొన్నిటిని ఫ్రై చేయాలి, కొన్నిటిని బాయిల్ చేయాలి. లైక్ యాసిన్ చికెన్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటే బేసిక్ సాల్ట్, పెప్పర్ ఇంకా చిల్లీ పౌడర్ వేసి కొంచెం అలా ప్యాన్ ఫ్రై చేస్తే చాలు. అండ్ సేమ్ విత్ టోఫు. నేను అదే ఆయిల్లో, ఏ ఆయిల్లో అయితే చికెన్ని ఫ్రై చేశానో అందులోనే కొంచెం ఫ్లేవర్ వచ్చేలా టోఫుని కూడా ఫ్రై చేసుకుంటాను. అండ్ అలాంగ్ విత్ దట్ మష్రూమ్. బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాజ్ స్పినచ్ కానీ, క్యారెట్ కానీ, బ్రాకలీ కానీ వాటిని జస్ట్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఏదైతే మనం స్టాక్ ప్రిపేర్ చేసామో నూడిల్తో పాటు దాంట్లోని కొంచెం ఒక 5 to 10 minutes పాటు ఈ ఇంగ్రీడియంట్స్, ఈ వెజిటేబుల్స్ అనేవి వేసి కొంచెం అవి బాయిల్ అయితే చాలు. అదర్ హ్యాండ్ క్యాబేజ్ కానీ, చిల్లీస్ కానీ వీటిని రాగా ఉంచితేనే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. సేమ్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్. వీటిని మాత్రం నేను బాయిల్ ఫ్రై చేయను, వీటిని డైరెక్ట్గా బౌల్లోనే యాడ్ చేస్తాను. వన్స్ మన నూడిల్స్ బాయిల్ అయినప్పుడు నూడిల్స్ని సపరేట్ చేసేయాలి. ఆ తర్వాత వెజిటేబుల్స్ అనేది స్టాక్లో బాయిల్ చేయాలి, సో దాట్ వెజిటేబుల్స్కి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. రామెన్లో 2 పార్ట్స్ అనేవి అయిపోయాయి. థర్డ్ పార్ట్ వచ్చి చిల్లీ ఆయిల్ ప్రిపరేషన్. నేను తీసుకున్న ఈ నూడిల్స్లోని వాళ్ళు ముందు నుంచి చిల్లీ ఆయిల్ అనేది ఇస్తారు. సో ఈ చిల్లీ ఆయిల్లో నేను కొంచెం అడిషనల్గా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం నువ్వులు, ఆ కొరియన్ టచ్ రావడానికి, అలాంగ్ విత్ దట్ కొంచెం సోయా సాస్ వేస్తాను. మీరు కావస్తే కొంచెం వెనిగర్ వేసుకొని దీన్ని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇది ఎప్పుడైతే ఫ్రై అవుతుందో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టాక్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే స్టాక్ అనేది రెడీ అయిపోతుంది. దీంతో మన థర్డ్ పార్ట్ ఆఫ్ రామెన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ పార్ట్, లాస్ట్ పార్ట్, మై ఫైనల్ పార్ట్ వచ్చేసి అరేంజింగ్. మొత్తం ఇప్పుడు రామెన్ బౌల్ని అసెంబుల్ చేయాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్లో స్టాక్ వేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న అన్ని వెజీస్, టాపింగ్స్ అన్నిటినీ నీట్గా అరేంజ్ చేసి అండ్ ఎక్స్ట్రా స్టాక్ పైనుంచి వేసుకుంటే దట్స్ ఇట్, మన రామెన్ బౌల్ అనేది రెడీ అయిపోతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ డెలిషియస్ బౌల్స్ యూ విల్ ఎవర్ హ్యావ్. దీన్ని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో వచ్చి కమెంట్ చేయండి. ఒకవేళ మీకు చాప్ స్టిక్స్ అవైలబుల్ ఉంటే మాత్రం దాంతో ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.